పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 79వ కీర్తన. జాతీయ విలాపము. దేవా, అన్యజాతి ప్రజలు నీ దేశం మీదికి దండెత్తి వచ్చిరి. వారు నీ పవిత్ర మందిరమును అమంగళము చేసిరి, జెరూసలేమును ధ్వంసం చేసిరి. నీ దాసులు శవములను పక్షులకు ఆహారము గావించిరి. నీ భక్తుల ప్రేతములను వన్యమృగములకు తిండి గావించిరి. జెరూసలేమునంతటా నెత్తుటిని నీటి వలె ఒలికించిరి. పీనుగులను పాతిపెట్టు వాడెవడును లేడాయను. మా చుట్టుపట్ల నున్న అన్యజాతి వారు మమ్ము అవమానించుచున్నారు. మా ఇరుగు పొరుగు వారు మమ్ము గేలి చేసి నవ్వుచున్నారు. ప్రభు, నీవు ఎంతకాలం మాపై కోపింతువు? కలకాలమున నీ ఆగ్రహము అగ్నివలె మండుచుండవలసినదేనా? నిన్ను పూజింపని అన్యజాతులు మీదను, నీకు ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ కోపమును కుమ్మరింపుము. ఆ ప్రజలు మన యాకోబును జనులను సంహరించిరి, మన దేశమును నాశనం చేసిరి. మా పూర్వులు పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. మాకు రక్షకుడు అయిన దేవా, నీ నామ కీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము, మా పాపములను మన్నింపుము. అన్యజాతి జనులు మీ దేవుడు ఏడి అని మమ్ము అడగనేలా? వారు నీ దాసుల నెత్తురు ఒలికించిరి గాన నీవు ప్రజలను శిక్షింపగా మేము కన్నులారా చూడగోరుదుము. చెరలో ఉన్న వారు నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యువాత పడనున్న వారిని విడిపింపుము. అన్యజాతుల వలన నీకు కలిగిన అవమానమునకు గాను నీవు వారికి ఏడింతలుగా ప్రతీకారము చేయుము. నీ ప్రజలను, నీ మంద అయిన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకుందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. 80వ కీర్తన. ఇజ్రాయేలులు ఉద్ధరణ కొరకు ప్రార్థనం. ఇజ్రాయేలులు కాపరి, మా మొర వినుము. నీ యేసేపు ప్రజల మందవలే నడిపించిన నీవు మా వేడుకోలును ఆలింపుము. నీవు కెరూబులను దేవదూతల మీద ఆసీనుడివై ఉండి ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే తెగల మీద నీ వెలుగును ప్రసరింపచేయుము. నీ పరాక్రమమును చూపి మమ్ము రక్షించుటకు రమ్ము. దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదివేని మేము రక్షణ బడియుదుము. సర్వశక్తుడువంతుడు అయిన దేవా, నీవెంతకాలము కోపంతో నీ ప్రజల ప్రార్థనను నిరాకరింతువు? నీవు మా ఆశ్రవులవై మాకు ఆహారం గావించితివి. చాలా కన్నీళ్ళే మాకు పానీయము గావించితివి. మా ఇరుగు పొరుగు వారు మా దేశం కొరకు పొట్లాడుకున్నట్లుగాను, మా విరోధులు మమ్ము అపహాస్యము చేయునట్లుగాను చేసితివి. సర్వశక్తివంతుడు అయిన దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదివేని మేము రక్షణము బడియదుము. ఐగుప్తు నుండి నీవొక ద్రాక్ష తీగను కొని వచ్చితివి. అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటితివి. ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి.
అది వేరుపారి నేలయందు అంతటా అల్లుకొనెను. దాని నీడ కొండలను కప్పెను. దాని కొమ్మలు ఉన్నతములై దేవదారుల మీదికి ఎగబ్రాకెను. దాని తీగలు మధ్యధర సముద్రము వరకు వ్యాపించెను. దాని రెమ్మలు యూఫ్రటీస్ నది వరకు సాగెను. దాని చుట్టూన గల గోడను నీవు ఎలా పడగొట్టించితివి? ఇప్పుడు దారిన పోవువారు దాని పండ్లను అపహరింతురు. అడవి పందులు దానిని కాళ్ళతో త్రొక్కివేయును. వన్యమృగములు దానిని తినివేయును. సర్వశక్తివంతుడైన దేవా, నీవు మాపై ముఖము చూపుము. స్వర్గము నుండి మా వైపు పారజూడుము. ఈ ద్రాక్ష తీగ యొద్దకు వచ్చి దీనిని కాపాడుము. నీవు స్వయంగా నాటిన ఈ తీగను, నీవు బలసంపన్నుని చేసిన నీ ఈ పుత్రుని సంరక్షింపుము. మా శత్రువులు దానిని నరికి నిప్పులో పడవేసిరి. నీ ఆగ్రహమును వారిపై ప్రదర్శించి వారిని నాశనం చేయుము. నీ కుడి ప్రక్కన ఉన్న వానిని కాపాడుము. నీవు బలాఢ్యుడిని చేసిన వానిని రక్షింపుము. మేము మరలా నిన్ను విడనాడము. మమ్ము ప్రాణములతో బ్రతకనిమ్ము. మేము నిన్ను స్తుతింతుము. సర్వశక్తివంతుడైన దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసిదివేని మేము నీ రక్షణను బడియుదుము. 81వ కీర్తన. గుడారముల పండుగకు గీతము. మనకు బలమైన ప్రభు పేర ఆనందనాదము చేయుడు. యాకోబు దేవుని పేర ఉత్సవనాదము చేయుడు. గీతము పాడుచు తప్పెట్లను వాయింపుడు. సర్వమండలములను సితారలను మీటి శ్రావ్యమైన సంగీతమును వినిపింపుడు. అమావాస్య నాడు, పౌర్ణమి నాడు పండగను సూచించు కొమ్మను ఊదుడు. ఇది ఇజ్రాయేలులకు చట్టము. ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన ఆజ్ఞ. ప్రభువు ఐగుప్తు మీదికి యుద్ధమునకు పోయినప్పుడు యోసేపుకు ఈ కట్టడలను విధించెను. నేను గుర్తింప జాలని స్వరము ఒకటి నాకు ఇట్లు వినిపించినది. మీ భుజముల మీద నుండి బరువును దింపింది నేనే. మీ చేతుల నుండి గంపలను తొలగించినది నేనే. మీరు ఆపదలో నుండి నాకు మొరపెట్టగా నేను మిమ్ము ఆదుకుంటేని. తుపానులో దాక్కుకొని ఉండి మీకు జవాబు ఇచ్చితిని. మెరీబా జలముల వద్ద మిమ్ము పరీక్షించితిని. నా ప్రజలారా వినుడు, నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇజ్రాయేల్లారా, మీరు నా మాట వినినా ఎంత బాగుండును. మీరు అన్యదైవములను కొలవరాదు, పరదైవమునకు మొక్కకూడదు. నేను మీ దేవుడైన ప్రభువును. ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడుకొని వచ్చిన వాడను. మీరు నోరు తెరిచినా చాలు, నేను మీకు భోజనము పెట్టెదను. కానీ నా ప్రజలు నా మాట వినుటలేదు. ఇజ్రాయేలులు నాకు కాని వారిగా ఉన్నారు కనుక నేను వారిని తమ మొండి పట్టునకు వదిలివేసితిని. వారిని తమ ఇష్టము వచ్చినట్లుగా చేయనిచ్చితిని. నా ప్రజలు నా మాట వినినా ఎంత బాగుండును. ఇజ్రాయేలులు నా మార్గములు నడిచినా ఎంత బాగుండును. నేను వేగిరమే వారి శత్రువులను ఓడించి ఉందును. వారి విరోధులను జయించి ఉందును. నన్ను ద్వేషించువారు నాకు దండం పెట్టి ఉందురు. వారికి స్వాస్థముగా శిక్షపడి ఉండెడిది. నేను మిమ్ము మేలైన గోధుమతో పోషించి ఉందును. కొండ తేనెతో సంతృప్తి పరిచి ఉందును. 82వ కీర్తన. అన్యాయపరులైన న్యాయాధిపతులకు శిక్ష. దేవుడు దేవలోక సభకు అధ్యక్షత వహించి ఉన్నాడు. దైవముల నడుమ నుండి అతడు తీర్పు చెప్పుచున్నాడు. అన్యాయపు తీర్పు తీర్చుటకును దుష్టులపై పక్షపాతము చూపుటను మీరిక మానుకొనుడు. పేదలకు అనాథలకు అనుకూలంగా తీర్పు చెప్పుడు. దీనులకు దరిద్రులకు న్యాయం చేకూర్చిపెట్టుడు.
బడుగు వారిని, అక్కర్లో ఉన్నవారిని ఆదుకొనుడు. వారిని దుర్మార్గుల బారి నుండి రక్షింపుము. మీరు అజ్ఞానులు, మూర్ఖులు, అంధకారమును నడుచువారు, మీరు నేల పునాదులు కూడా ధ్వంసం చేయుచున్నారు. మీరును దైవములే అనియు, మీరెల్లరూ మహోన్నతుని పుత్రులే అనియు నేను వచించితిని. ఆయనను అందరూ నరుల వలె మీరును చత్తురు, అందరూ అధికారుల వలె మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు చెప్పుము, ఎల్ల జాతులను నీవే. ఈ రోజుతో 82వ కీర్తన పూర్తవుతుంది.